नाजरीन अस्सलाम वालेकुम। IND टुडे न्यूज में आपका खैर मकदम करते हैं। आइए देखते हैं ये तफसीलात। सिटी क्रिमिनल कोर्ट ने हीरा गोल्ड की मैनेजिंग डायरेक्टर नोहरा शेख को 5 करोड़ रुपए की जमानत और चंद शराइत के साथ रिहाई का अहकाम जारी किए। CCS ने नोहरा शेख को पुलिस की तहवील में देने की दरखास्त की थी, जिसे अदालत ने मुस्तरद कर दिया। अदालत ने नोहरा शेख को पाबंद किया कि वो अपना पासपोर्ट अदालत में जमा करवाए और तफ्तीशी अहदेदारों के साथ ताउन करे। नीज महिला एम्पावरमेंट पार्टी के सदर की हैसियत से अपनी इंतखाबी सरगर्मियों से अदालत को वाकिफ करवाया जाए। याद रहे कि हैदराबाद पुलिस ने गुज़िश्ता हफ्ते नोहरा शेख को दिल्ली से गिरफ्तार करके हैदराबाद लाया था। हीरा ग्रुप సంస్థకు సంబంధించి కస్టడీ కోర్టు పిటిషన్ వేయడం జరిగింది ప్రాసిక్యూషన్ వాదనలు. ఆ ప్రాసిక్యూషన్ వాదనలు విన్న తర్వాతకి నిందితుడి తరపున న్యాయవాది కూడా తన వాదనలు గట్టిగా వినిపించడం జరిగింది. ఎక్కడ గతంలో కూడా చాలా సంస్థ పైన ఏదైతే ఉన్నాయో కేసులు ఏదైతే ఉన్నాయో ఆ కేసుల్లో కూడా ఎక్కడ కూడా తాము తప్పు చేసినట్టు కానీ తమ సంస్థకు సంబంధించి ఎటువంటి తప్పుడు ఏదైతే కేసులు ఆధారాలు అవుతున్నాయో ఆధారాలు కూడా ఎక్కడ కూడా ఆ సంస్థలు దర్యాప్తు సంస్థలు సేకరించడం విఫలమైనాయి. ప్లస్ మేము ఎక్కడ కూడా తప్పు చేయలేదనేటువంటి వాదనలు గట్టిగా వినిపించడం వల్ల కస్టడీ కోర్టు వేసినటువంటి పిటిషన్ ప్రాసిక్యూషన్ ఏదైతే ఉందో కస్టడీ కోర్టు 10 రోజుల కస్టడీ కోర్టు పిటిషన్ వేశారు. ఆ కస్టడీ పిటిషన్ని న్యాయమూర్తి డిస్మిస్ చేయడం జరిగింది. 5 లక్షలకు 2 వ్యక్తిగత షూరిటీలు ఇవి ఇచ్చిన తర్వాతకి 29 తారీఖు మటుకి 4 రోజుల పాటు కంటిన్యూషన్గా 4 రోజుల పాటు దర్యాప్తు సంస్థకి సహకరించాలని, అదేవిధంగా 5 కోట్ల షూరిటీ అంటే వాళ్ళు ప్రాసిక్యూషన్ ఎవరైతే ఉన్నారో బాధితులకు ఏదైతే న్యాయం చేయాలనుకుంటున్నారో ఆ అమౌంట్కి సంబంధించిన ఎంతైతే అమౌంట్ అయినా సరే మేము డిపాజిట్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి నిందితుల తరపున న్యాయవాది వాదించడం జరిగింది. దానికి 25 కోట్లైనా సరే మేము డిపాజిట్ చేస్తాము, ఎందుకంటే మాకు ఎటువంటి కూడా మేము మోసం చేసేటువంటి ఉద్దేశం మాకు లేదు. కేవలం ఇది కక్షపూరితమైనటువంటి రాజకీయ కక్షపూరితమైనటువంటి చర్య ద్వారానే మా పైన కేసు నమోదు చేయడం జరిగిందని చెప్పేసి నిందితుల తరపునటువంటి న్యాయవాది వివరంగా చెప్పడం జరిగింది. దానికి సంబంధించినటువంటి మేజిస్ట్రేట్ 5 కోట్ల అంటే బెయిల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత 5 కోట్ల రూపాయలని డిపాజిట్ చేయాలని చెప్పి కోర్టులో డిపాజిట్ చేయాలని, లేని పక్షంలో ఏదైతే బెయిల్ ఇచ్చారో దాన్ని చేస్తామని చెప్పేసి రద్దు చేస్తామని చెప్పేసి పాస్పోర్ట్ అంతేకాకుండా నిందితుడికి సంబంధించి ఏదైతే ఉన్నదో పాస్పోర్ట్ను కూడా కోర్టులో డిపాజిట్ చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. దానికి కూడా 5 కోట్లు డిపాజిట్ చేయడంతో పాటు పాస్పోర్ట్ని కూడా కోర్టు ముందు డిపాజిట్ చేయాలని ఆదేశాలు జారీ చేయడం. ఇప్పుడు బెయిల్ సంబంధించిన अगर आपने हमारे चैनल को सब्सक्राइब नहीं किया है तो आपको यहाँ सब्सक्राइब बटन दिख रहा है, उसे क्लिक करिए और सब्सक्राइब कीजिए और साथ ही साथ बेल आइकॉन को भी क्लिक करिएगा, जिससे कि आपको ताज़ा अपडेट मिलते रहे।